హనుమంతునికి మంగళ, శనివారాలే ఎందుకు ఇష్టం? హనుమంతునికి ఎన్ని ప్రదక్షిణలు చేస్తే మంచిది? హనుమ దీక్ష ఎప్పుడు స్వీకరించాలి? మంగళవారం కుజగ్రహానికి ఆధిపత్యం కలిగిన రోజు. అలాగే వినాయకుని కూడా ఆ రోజే అర్చిస్తారు. భూలోకం నుంచి సత్యలోకం వరకు ఆంజనేయుడు అధిపతి. అతల నుంచి పాతాళం వరకు వినాయకుని ఆధిపత్యంలోనివి. అందుకనే కలవు గణేశమారుతి అని చెబుతారు. ఆంజనేయునిలాగే వినాయకుడు కూడా సుందరుడే. ఆంజనేయుడు సింధూర వర్ణప్రియుడు, వినాయకుడు కూడా అంతే. ఇద్దరూ వనచర ప్రియులే. వారిద్దరికీ 32 సారూప్యాలున్నాయి. కుజగ్రహ, రాహుగ్రహ దోషాలు పోవడానికి కూడా ఆంజనేయుని ప్రార్థిస్తారు. ఇక శనివారం నాడు కూడా హనుమంతుని పూజిస్తారు. శనిదోషం వల్ల తెలియని బాధలు కలుగుతాయి. నిద్రలేమి, నిష్కారణ నింద, అనవసరపు ఆలోచనలు పెరగడం వంటివన్నీ శనిగ్రహ దుష్ప్రభావాలు. ఇవన్నీ పోవడానికే హనుమంతుని మంగళ, శనివారాల్లో పూజించే సంప్రదాయం వచ్చింది. సూర్యుడు నమస్కార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు అయినట్లు హనుమంతుడు ప్రదక్షిణ అంటే ఇష్టపడతాడు. అందుకే హనుమకు ప్రదక్షిణలు చేస్తే తీరని కోరికంటూ ఏదీ ఉండదు. మిగిలిన దేవతలకు 1 లేదా 3 ప్రదక్షిణలు కనీసం చేస్తుంటారు. కాని హనుమంతుడికి కనీసం 1 లేదా 5 ప్రదక్షిణలు తప్పనిసరిగా చేయాలి. మొక్కుబడి ప్రకారం 108 ప్రదక్షిణలు చేసే వారుంటారు. హనుమంతుడికి 40 రోజుల పాటు 108 ప్రదక్షిణలు చేయడం ఒక ఆచారం. స్తోత్రపాఠాలతో, ప్రదక్షిణలతో ఆయనను తేలికగా మెప్పించవచ్చు. సాధారణంగా చైత్ర పూర్ణిమకు ముందుగా హనుమద్దీక్షలు తీసుకుంటారు. వైశాఖం ఎండాకాలం కనుక దీక్షలకు అనుకూలమైన కాదు. హనుమద్దీక్ష పరులకు శారీరక మానసిక రుగ్మతలు, భూత ప్రేత పిశాచ బాధలు తొలగి సుఖశాంతులు కలుగుతాయి. దీక్షా నియమాలను పాటించగలిగే వారందరూ ఈ దీక్షా స్వీకారానికి అర్హులే. తిరుమల క్షేత్రంలో అంజనాద్రిపై హనుమంతుని జన్మస్థలమైన జాబాలి తీర్థం, తెలంగాణ కరీంనగర్ జిల్లా జగిత్యాల నుంచి 15 కి.మీ. దూరంలో ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం, ఆంధ్రప్రదేశ్లోని మద్ది క్షేత్రం, హనుమద్దీక్ష విరమణకు ముఖ్యమైన క్షేత్రాలు.